Hi friends, welcome to Sridhar CCR YouTube channel. Welcome to our session, editorial analysis session. So what do we have in our session daily? So we start with the quote of the day for the motivation purpose. And root words లో ఎక్కడ ఉన్నామండి ఆల్రెడీ పీలో ఉన్నాము ఈరోజు క్యూలో కూడా ఎంటర్ అయిపోతాము ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటోరియల్ ఒకాబ్ కంప్రైజింగ్ ఆల్ ద థింగ్స్ లైక్ ఫ్రేజల్ వర్బ్స్ idiomatic expressions phrasal expressions as well as content vocabulary with their parts of speech. Next, analysis of the editorial, and the last but not the least, test of the day will be very useful for your upcoming exams. ఇక quote of the day వచ్చినట్టయితే the only time you fail is when you fall down and stay down. Of course మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలామంది లైక్ ఐ సీ ఇన్ మై స్టూడెంట్స్ లైక్ చాలా మటుకు ఏం చేస్తారంటే దే ట్రై ఫైనలీ దే గివ్ అప్ అనమాట. అంటే లైక్ వాళ్ళ ఓపిక అయిపోయింటుంది, ఇంకా అయిపోయింది, ఇంకా మేము చేయలేము వాళ్ళ కాదు, సో ఎంత ట్రై చేసినా ఇంతకంటే మాకు మార్క్స్ రావు అని చెప్పేసి దే గివ్ అప్. బట్ హౌ మెనీ ఆఫ్ యూ గైస్ నో దాట్ దే ఆర్ ఓన్లీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ద సక్సెస్. ఒక్క అడుగులోనే వాళ్ళకి సక్సెస్ ఉంది అనేటటువంటి విషయం ఎంతమందికి తెలుసు? 90% డ్రాప్ అయ్యే వాళ్ళకి తెలియదు. ఇంకొకసారన్నా ట్రై చేద్దాం ట్రై చేస్తూ ఉంటారే వాళ్ళే ఈ యొక్క సక్సెస్ పాత్ని కొట్టేది. సో అంటే ఇక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతుందంటే మీరు కింద పడతారు, అంటే ఎవ్రీబడి ఫాల్స్ డౌన్, కానీ కింద పడి అలానే ఉన్నారు అంటే అది రియల్ ఫెయిల్యూర్. కింద పడ్డం ఫెయిల్యూర్ కాదు. పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి, సక్సెస్ వచ్చే వరకు ఆగకూడదు. ఆగిపోయారా యువర్ ఫెయిల్యూర్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కంప్రైజెస్ డైలీ యూజ్ చేస్తున్నాను. కంప్రైజెస్ ఆఫ్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. కంప్రైజెస్ ఆఫ్ అనేది నెసెసిటీ లేదు, ఇంక్లూడ్స్ అన్నట్టు. సో ఇంక్లూడ్స్ అని అంటాం, ఇంక్లూడ్స్ ఆఫ్ అంటాం అనం కదా. సో కాబట్టి జాగ్రత్త. ద మెనూ కంప్రైజెస్ ఇటాలియన్, ఇండియన్ అండ్ చైనీస్ క్యూజైన్స్, ఆఫ్ కోర్స్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ కన్సిడర్ తీసుకున్నట్టయితే సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సంథింగ్, థాట్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు. సో వికీ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ చైల్డ్ ఇన్ ద స్కూల్. అంటే ఇక్కడ కన్సిడర్డ్ ద మోస్ట్, కన్సిడర్డ్ అనేది ఇమీడియట్లీ యాజ్ పెట్టేస్తారు, కానీ తప్పండి. సో కన్సిడర్డ్ సో ఏది కూడా ఫాలో కాదు. కన్సిడర్డ్ టు బీ ద, సో యూ ఆర్ గోయింగ్ విత్ టు బీ, బట్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్. సో కన్సిడర్డ్కి ఏం అవసరం లేదు, పైన చెప్పినటువంటి దానికి ఏం అవసరం లేదు. ఓకే, రూట్ వర్డ్స్ చూసుకున్నట్టయితే ఈరోజు క్యూలోకి ఎంటర్ అయిపోయాము. క్యూతో 2 వచ్చాయి. క్వాడ్ ఒకటి, క్వాడ్తో క్వాడ్ ప్లస్ ఆర్, క్వాడ్ ప్లస్ ఆర్ఐ, క్వాడర్, క్వాడ్రీ, ఇలా ఏ వచ్చినా కూడా 4th అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్వాడ్రంట్. ఏంటిది క్వాడ్రంట్? సర్క్యులర్ సెక్టార్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏ సర్కిల్. ఈ పార్ట్ ఉంది, దీన్నే క్వాడ్రంట్ అని అంటారు. 1/4 ఆఫ్ ఎ సర్క్యులర్ సెక్టార్ ఇస్ కాల్డ్ యాజ్ క్వాడ్రంట్. నెక్స్ట్ ఓపెన్ స్పేస్ విత్ బిల్డింగ్స్ ఆన్ 4 sides అని కూడా చెప్పొచ్చు. 4 sides ఉండేటటువంటి ఓపెన్ స్పేస్ని కూడా బిల్డింగ్స్లో ఈ యొక్క క్వాడ్రంట్ అనొచ్చు. నెక్స్ట్ క్వాడ్రానియం అంటే టైం పీరియడ్ ఆఫ్ 4 years. పెరెనియల్, ఎన్ అనేది మామూలుగా మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, ఇయర్స్ రిలేటెడ్. యాన్యువల్లో ఎన్, సో పెరెనియల్లో ఎన్ఎన్. సో క్వాడ్రానియం అంటే పీరియడ్ ఆఫ్ 4 years. క్వాడ్రూపెడ్, ఏ యానిమల్ అయితే 4 feet మీద నడుస్తూ ఉందో, కుక్కలు, పిల్లులు, ఇలాంటివన్నీ ఏమైతాయి? క్వాడ్రూపెడ్ అయితే. మనం బైపెడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటటువంటిది క్వార్ట్, QUART, క్వార్డ్ కాదు క్వార్ట్, క్వాడ్ కాదు క్వార్ట్. అంటే ఏంటి? 4th అనే అర్థం వస్తుంది. ఇది మనకు బాగా తెలిసినటువంటి టర్మే. క్వార్టర్ అనేది వస్తుంది, క్వార్ట్ వస్తుంది, క్వార్టెట్. సో ఇక్కడ న్యూ టర్మ్స్ ఈ 2. క్వార్టర్ అంటే 1/4 ఆఫ్ ద టోటల్. QUART ఉత్త ఆర్టికే స్టాప్ అయింది అంటే 1/4 ఆఫ్ అ గ్యాలన్. గ్యాలన్ అనేది మెజరింగ్ యూనిట్ అనమాట. సో నెక్స్ట్ క్వార్టెట్ అంటే ఏంటి? మ్యూజికల్ కంపోజిషన్, 4 voices ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, 4 ఇన్స్ట్రుమెంట్స్ కానీ 4 వాయిస్లు కానీ కలిస్తే క్వార్టెట్ అనేటటువంటి వర్డ్ ఫామ్ అవుతుంది. రైట్, ఇక ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ట్రజెక్టరీ అంటే ఏంటి అంటే డైరెక్షన్ అనమాట. ట్రజెక్టైల్, సో డైరెక్షన్, కోర్స్, ట్రాక్ అని చెప్పొచ్చు. డౌన్ వర్డ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాము. నెగిటివ్ వర్డ్ డౌన్ అనేది జనరల్గా డిసెండింగ్ లేదా స్లైడింగ్ అనేటటువంటి మీనింగ్తో యూజ్ చేస్తాము. ఫాలింగ్ అని కూడా యూజ్ చేయొచ్చు. కాంప్లసెన్సీ అనేది నౌను, కాంప్లసెంట్ అడ్జెక్టివ్ అవుతుంది. సో కాంప్లసెన్సీ ఇస్ నథింగ్ బట్ కేర్లెస్నెస్, లేజినెస్, లాక్సిటీ న్యూ టర్మ్. సో ఈ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే అక్కడితో ఆగిపోవడం. స్మగ్నెస్ అనేది కూడా గుర్తుపెట్టుకో. ఎక్సెసివ్ ప్రైడ్ ఇన్ వన్ సెల్ఫ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. విట్నెస్ అంటే తెలుసు, అబ్జర్వ్ చేయడము, సో చూడటము, నోటీస్ చేయడము.
ఇంకోటి సాక్షిగా ఉండడం అని కూడా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్, సెకండ్ నౌన్గా తీసుకున్నట్టయితే ఫాల్, వర్బ్గా తీసుకుంటే ఫాల్ ఫెల్ ఫాల్ అని తెలుసు కదా. అదే నౌన్గా తీసుకుంటే డిక్లైన్, డిక్రీజ్, డ్రాప్ కావడము, డిప్ కావడము, రెడ్యూస్ కావడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అప్రీషియబుల్, అప్రీషియబుల్ అనేటటువంటిది ఏమొస్తుంది మీనింగ్, కన్సిడరబుల్, సబ్స్టెన్షియల్, సిగ్నిఫికెంట్, రీజనబుల్. అప్రీషియబుల్ మనకి పాజిటివ్ వర్డ్ కిందకి వస్తుంది. సో అంటే సో గుర్తించదగినటువంటి, ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొనౌన్స్డ్, ప్రొనౌన్స్డ్ అంటే నోటీసబుల్, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క ఎడిటోరియల్లో. డిస్టింక్ట్, స్ట్రాంగ్, కన్స్పిక్వస్, స్ట్రైకింగ్ అంటే చూడదగినటువంటి, ఇది కూడా సబ్స్టెన్షియల్ అనే మీనింగ్ వస్తుంది. బేర్ ద బ్రంట్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అలా అడుగుతూ ఉంటారు. సో బేర్ ద బ్రంట్ అంటే ఏదైనా ఒక వర్స్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ని భరించడము, ఎండ్యూర్ చేయడము, ఎస్పెషలీ వెన్ ఎ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ థింగ్ హ్యాపెన్స్ అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డెఫినెట్ అనే మీనింగ్ ఏమొస్తుంది, క్లియర్, సర్టన్, మార్క్, డిస్టింక్ట్, యూనివోకల్, అన్ఈక్వివోకల్. ఈక్వివోకల్ అంటే నంబర్ ఆఫ్, అన్ఈక్వివోకల్ అంటే సింపుల్. అన్అంబిగ్యుయస్, అంబిగ్యుయస్ అంటే అన్క్లియర్, అన్అంబిగ్యుయస్ అంటే క్లియర్. ఓకే. నెక్స్ట్ స్లోయింగ్ డౌన్ అంటే రెడ్యూస్ కావడము, పైలప్ అంటే ఇంక్రీజ్ కావడము, ప్లే అవుట్ అంటే జరగడము, ఫ్రేజల్ ప్లేడప్. సో టేక్ ప్లేస్. ప్రోటోకాల్, ఇది కూడా మనం రెగ్యులర్గా వింటుంటాం. ప్రోటోకాల్ అంటే ఏంటి, ప్రొసీజర్, ఒక పర్టికులర్ ప్రొసీజర్, పర్టికులర్ మెథడ్, రూల్స్ ఆఫ్ కండక్ట్. డిలిజెంట్లీ, సో వాట్ ఈస్ ద మీనింగ్, కేర్ఫుల్గా, అటెంటివ్గా అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ టోపోగ్రఫీ, ఏంటిది, సరౌండింగ్స్ రిలేటెడ్ టోపోగ్రఫీ. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్, ఇది మనం రెగ్యులర్గా స్పోకెన్లో కూడా యూజ్ చేస్తుంటాం. ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ, అబవ్ ఆల్, అల్టిమేట్గా, ఎసెన్షియల్గా. కంప్లసెంట్, ఇంత ముందే చెప్పుకున్నాం, కంప్లసెన్సీ, కంప్లసెంట్, దానికి అడ్జెక్టివ్ ఫామ్ కేర్లెస్, అన్కన్సర్న్డ్, అన్ఇంట్రెస్టెడ్, అపాథటిక్, హ్యావింగ్ నో ఫీలింగ్ టువర్డ్స్ సంథింగ్. పర్ఫంక్షనరీ, న్యూ వర్డ్. స్మగ్, న్యూ వర్డ్, స్మగ్నెస్ అక్కడ వచ్చింది కదా. సో ప్లీజ్డ్, ప్రౌడ్ ఆఫ్ సెల్ఫ్. నెక్స్ట్ కీప్ పేస్ విత్, ప్రోగ్రెస్ అట్ ద సేమ్ స్పీడ్ యాజ్, సో వేరే దాంతో కలిపి దాని స్పీడ్ని మ్యాచ్ కావడం అనమాట. స్ట్రెయిన్ అంటే ఏంటి, ప్రెషర్ కావచ్చు, డిమాండ్స్, బర్డెన్స్, స్ట్రెస్, టెన్షన్. నెక్స్ట్ పోజ్, టు పోజ్ అ రిస్క్. సో పోజ్ అంటే ఏదైనా కలగజేయడము, ఆస్క్, పుట్, రైజ్ చేయడము. డిప్ అనేది కూడా నెగిటివ్ వర్డ్, డౌన్, డిప్, డిక్రీజ్, ఫాల్, డ్రాప్, రిడక్షన్. టర్న్అవుట్ అంటే ఏంటి, సో ట్రాన్స్ఫర్, ఎమర్జ్, సో విచ్ హ్యాపన్స్, ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. బ్లిప్ అంటే టెంపరీ డీవియేషన్, ఓ ట్రెండ్లో కానీ నార్మాలిటీలో కానీ సో టెంపరీగా డీవియేట్ అయిందంటే అది బ్లిప్ అంటాం. సర్జ్ అంటే ఎక్సెసివ్ ఇంక్రీజ్, సడన్ ఇంక్రీజ్, రైజ్. పార్టేక్ అంటే పార్టిసిపేట్, సో జాయిన్ కావడం, ఎంగేజ్ కావడం. స్పర్, ఎస్పీయూఆర్, స్పర్డ్ వర్క్ ఫార్మ్స్, మోటివేట్ చేయడము, స్టిమ్యులేట్, ఎంకరేజ్ చేయడము, అర్జ్. దిస్ ఇస్ అ న్యూ టర్మ్. గ్యాల్వనైజ్, సో వాల్కెనో, సో దాంట్లోకి అంటే ఎక్కువగా ప్రొవోక్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అబ్జర్వ్ చేయడం అంటే టు యాక్సెప్ట్, టు అడ్హియర్ అంటే స్టిక్ కావడం, కన్ఫర్మ్ టు. నార్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఉంటాం కదా. నార్మ్స్ అంటే స్టాండర్డ్స్ కావచ్చు, కన్వెన్షన్స్, రెగ్యులేషన్స్. ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్సే ఎఫికసీ. ఎఫిషియన్సీ కూడా సినానిమస్గానే తీసుకోవచ్చు. ఇప్పటికే అర్థమైపోయింది ఎడిటోరియల్ ఏమిటి గురించి అని. సైన్స్ ఆఫ్ ఈజింగ్ అండ్ ఇండియాస్ కోవిడ్-19 ఫైట్. సో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మన టైటిల్. సో కోవిడ్-19 ఫైట్ గురించి మాట్లాడుతున్నాడు. సైన్స్ ఆఫ్ ఈజింగ్ అంటే ఏంటి ఇక్కడ, పాజిటివ్ నెగిటివా. సో ఈజింగ్ అంటే కోవిడ్-19 తగ్గుతోందని కాదు అక్కడ. సో కోవిడ్-19 ఫైట్ తగ్గుతున్నటువంటి సూచనలు, దానికి సంబంధించిన ఫైట్ తగ్గుతోంది. ఇండియాస్ కోవిడ్-19 ట్రాజెక్టరీ షోస్ అ డౌన్వర్డ్ ట్రెండ్ బట్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ. సో మొత్తం మీద అయితే ట్రాజెక్టరీ అనేది, ఎలివేషన్ ఏదైతే ఉందో అది తగ్గుముఖం చూపిస్తున్నప్పటికీ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ అంటే కేర్లెస్నెస్కి తావు లేదు. But reporting over 97,650 novel coronavirus cases on September 11th, the largest number ever reported on a single day by any country. Till then, cases on October 30. India has been witnessing a steady fall in daily fresh cases reported since September. Since October 25, there have been fewer than 50,000 new cases every day, except on one. So, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 97,650 September 11th highest number of cases. So, that is just second place after US అన్నమాట. యూఎస్ అక్టోబర్ 30th 99,780 డైలీ కేసెస్, ఆ డే కేసెస్ చూపించింది. ఇంకా తర్వాత స్టడీ ఫాల్ అనేది అయితే మనము డైలీ ఫ్రెష్ కేసెస్లో చూస్తూ ఉన్నాము. అక్టోబర్ 25th నుంచి ఫ్యూవర్ దాన్ 50,000 కంటే తక్కువగా ఎవ్రీడే రిపోర్ట్ అవుతుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ ద డైరెక్షన్ ఆఫ్ డైలీ కేసెస్ హ్యాస్ కంటిన్యూడ్ despite no appreciable drop in overall testing numbers. A trend quite pronounced in states that bore the brunt of the pandemic, Maharashtra, Andhra Pradesh and Tamil Nadu. సో ఓవరాల్గా ఇండియా మొత్తానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఎక్కువగా ఈ యొక్క
స్ప్రెడ్ అనేది మ్యాక్సిమం అబ్జర్వ్ చేయడం జరిగింది. మహారాష్ట్ర అంటే బాంబే, ఆంధ్రప్రదేశ్ అంటే మనకు తెలుసు కర్నూలు, అనంతపూరు, ఈ హైదరాబాద్ లింక్డ్. నెక్స్ట్ తమిళనాడులో కూడా విపరీతంగా స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కన్సిడరబుల్ అప్రిషియబుల్ డ్రాప్ అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు ఈ పర్టికులర్ స్టేట్స్. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్ ద సో బేర్ ద బ్రంట్ ఆఫ్ ద పాండమిక్ అంటే ఏం చెప్పుకున్నాం, దాని యొక్క ఎఫెక్ట్ని విపరీతంగా రిసీవ్ చేసుకున్నటువంటివి ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్. సో ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్ ద పాండమిక్ హ్యాస్ పీక్డ్ బై spreading through the major densely populated cities, leaving lakhs infected and thousands dead, and but there is definite slowing down in these areas. సో ఇక్కడ చాలా క్లియర్గా ఉండేది ఏంటంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్లో మనకు కనిపించింది. చాలా ల్యాక్స్ని ఇన్ఫెక్ట్ చేసింది, థౌజండ్స్ని చంపివేసింది. కానీ ఇక్కడ కూడా ఒక డెఫినెట్ స్లోయింగ్ డౌన్ అనేది మనము ఈ ఏరియాస్లో చూస్తూ ఉన్నాం. సిన్స్ ఆగస్ట్ నుంచి చూసినట్టయితే ఆ cases had already started to pile up beyond urban areas in rural districts. సో ఈ అర్బన్ ఏరియాసే కాకుండా రూరల్ డిస్ట్రిక్ట్స్ కూడా స్ప్రెడ్ అవ్వడము, పైలప్ అంటే ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఆగస్ట్ నుంచి. ఇట్ ఈస్ అన్క్లియర్ వెదర్ డ్రాప్ ఇన్ డైలీ కేసెస్ అండ్ డెత్స్ రిజిస్టర్డ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఈస్ ప్లేయింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సిమిలర్లీ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్. యాజ్ అన్లైక్ urban areas, the protocols for testing, treatment, isolation are not as diligently followed because of the gaps in rural health infrastructure across states. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయితే అయ్యింది, కానీ ఇక్కడైతే మనకు తగ్గుతుంది. అంటే ఇదే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాస్లో లేదు కదా, ఇది రియల్గా తగ్గుతుందా లేదా అనేటటువంటి క్లారిటీ మనకి లేదు అనేది చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ సంథింగ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ నీడ్ టు ఫాలో అప్ ఆన్. ఇక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. Next, there is evidence from other disease surveillance in the past that states with better primary health and sanitary infrastructure across topographies. Topographies అంటే ఏం చెప్పుకున్నాము, కంట్రీ సైడ్ పాపులేషన్. సో అర్బన్ ఆర్ రూరల్ హ్యావ్ రికార్డెడ్ డిసీజెస్ బెటర్. సో ఇక్కడ డిసీజ్ సర్వైలెన్స్ పాస్తో కంపేర్ చేస్తే బెటర్ ప్రైమరీ హెల్త్ ఎవరైతే ఉన్నాయో, సో సెంటినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్సెసివ్ సూపర్విజన్ అనమాట, సర్వైలెన్స్ అనమాట. ఇక్కడంతా కూడా ఉన్నటువంటి డిసీజెస్ని బెటర్గా రికార్డ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ద రిపోర్టింగ్ ఆఫ్ HIV కేసెస్ ఇన్ మహారాష్ట్ర అండ్ ద సదరన్ స్టేట్స్ రిజల్టెడ్ ఇన్ ద రికార్డింగ్ ఆఫ్ మోర్ కేసెస్, వైల్ ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఫ్యూ అదర్ నార్త్ ఇండియన్ స్టేట్స్ రిపోర్టెడ్ ఫ్యూవర్ కేసెస్. ఇక్కడ మహారాష్ట్ర, కొన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ HIV ఎగ్జాంపుల్గా తీసుకుంటే రిపోర్టింగ్ వీటిల్లో ఎక్కువగా చూపించడం జరిగింది. సో కానీ ఈ యూపీ, బీహారు, కొన్ని ఫ్యూ నార్త్ ఇండియన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే అంటే అక్కడ విలేజ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ చాలా వర్స్ట్గా ఉంది. కాబట్టి the absence of evidence is after all not the evidence of absence, and UP, Bihar and others must not become complacent about the drop in cases and must continue to increase their respective testing rates to keep pace with the rest of India. ఇక్కడ absence of evidence అంటే ఎవిడెన్స్ లేదు అన్నంత మాత్రాన దాని అర్థము ఆఫ్టర్ ఆల్ నాట్ ద ఎవిడెన్స్ ఆఫ్ అబ్సెన్స్ లేదు అనే అర్థం కాదు. ఎవిడెన్స్ లేనంత మాత్రాన అసలు ఈ కేసెస్ ఆబ్సెంట్ అయినా అని చెప్పి ప్రూఫ్ అయితే కాదు. కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ స్టేట్స్ చాలా కంప్లసెంట్గా ఉండకూడదు. కంప్లసెంట్ అంటే కేర్లెస్గా ఉండకూడదు డ్రాప్ ఇన్ కేసెస్ పరంగా. సో వాళ్ళు తమ యొక్క రెస్పెక్టివ్ టెస్టింగ్ రేట్స్ని పెంచుకోవాలా మిగిలిన వాటితో టు కీప్ పేస్ విత్. సో ఈక్వల్ స్పీడ్లో వెళ్ళాలి అంటే. While peaking and reduction in cases is a good sign that could ease the strain on the health infrastructure, the danger the virus poses is still real. So ఈ యొక్క తగ్గుదల ఏదైతే ఉందో అది ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా, కానీ సో వైరస్ పోజ్ చేసేటటువంటి డేంజర్ అయితే ఇంకా ఇప్పటికీ రియల్గానే ఉంది. డిప్ అంటున్నాడు ఇక్కడ మళ్ళీ, డౌన్ఫాల్ ఇన్ కేసెస్ మెనీ టర్న్ అవుట్ టు బీ జస్ట్ అ statistical blip, temporary deviation with a second surge and heightened spread waiting to happen in the winter, particularly as people partake in the festive season. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే స్టాటిస్టికల్ బ్లిప్ అంటే స్టాటిస్టికల్గా తగ్గుదల చూపిస్తున్నప్పటికీ మెయిన్ ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్ వస్తూ ఉన్నాయి, తర్వాత వింటర్ కూడా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ వేవ్, సెకండ్ సర్జ్ అనేది దానికి ఛాన్సెస్ ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నాయి అనేది మనము అర్థం చేసుకోవాలా. Next, states have started to ease restrictions on schooling, commercial activities and have allowed theatres and malls to open to spur the consumption economy is severely affected by the
లాక్డౌన్స్ వల్ల విపరీతంగా అఫెక్ట్ అయినటువంటి ఈ యొక్క ఎకానమీని ఈజ్ చేయడానికి ఆల్రెడీ స్టేట్స్ అన్ని కూడా ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ని ఈజ్ చేస్తున్నాయి, స్కూలింగ్ పరంగా, కమర్షియల్ యాక్టివిటీస్ పరంగా, అండ్ ఈవెన్ థియేటర్స్, మాల్స్ని ఓపెన్ చేయమని చెప్పడం ఇలాంటివన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము. సో ఈజింగ్ వాస్ అన్అవాయిడబుల్ యాజ్ ద ఎకనామిక్ స్ట్రెయిన్ వాస్ బికమింగ్ యాజ్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఫర్ పీపుల్ యాజ్ కోవిడ్ వాస్ టు దేర్ హెల్త్. సో ఇక్కడ పీపుల్కి COVID-19 నుంచి ఎంత ఎఫెక్ట్ అయితే ఉందో దానికి డబల్ ఎఫెక్ట్ ఈ యొక్క ఎకానమీ నుంచి ఉంది కాబట్టి అదైతే అన్అవాయిడబుల్గా కనిపిస్తూ ఉంది. ఏది? సో ఎకానమీని ఈజ్ చేయడం అనమాట. సిటిజన్స్ మస్ట్ నాట్ గెట్ కంప్లసెంట్ అబౌట్ ద డ్రాప్ ఇన్ కేసెస్ అండ్ షుడ్ కంటిన్యూ టు అబ్జర్వ్ నార్మ్స్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేరింగ్ అండ్ హ్యాండ్ హైజెన్ వ్యాక్సిన్స్ మేడ్ అవైలబుల్ ప్రూవ్ దేర్ ఎఫికసీ. సో ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్ వచ్చి, సో ఈ యాబ్సెన్స్ వస్తుంది, డ్రాప్ అవుతుంది అని చెప్పి కంప్లీట్గా కేర్లెస్గా, కంప్లసెంట్ అనే వర్డ్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, రిమెంబర్ దట్ వర్డ్. కంప్లసెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఈ యొక్క అబ్జర్వ్ అంటే ఈ ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, మాస్క్ని ధరించడము, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ మెయింటైన్ తప్పక చేయాలి. వ్యాక్సిన్ అవైలబిలిటీ వచ్చి దాని ఎఫెక్టివ్నెస్ని ప్రూవ్ చేసుకునేంత వరకు. ఓకే గైస్, లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. సో యూ గాట్ డబుల్ ఫిల్లర్స్. ఇక్కడ ఏతో నౌన్ వస్తుంది, పీపుల్ డాష్ తర్వాత అండ్ బ్రోకెన్ అంటే V3. ఇక్కడ కూడా V3 ప్రిఫర్ చేస్తాం. రికగ్నిషన్ నౌన్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తూ ఉన్నాము. సో తర్వాత ఇది V1 వర్బ్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తూ ఉన్నాము. ఇక రిమైనింగ్ 1 2 3 గ్లిమ్స్డ్ ఇది కూడా వర్బ్గా తీసుకోవచ్చు, నౌన్గా కూడా తీసుకోవచ్చు, ఇది ఎలిమినేట్ చేస్తూ ఉన్నాము. ఇక రిమైనింగ్ మనకు ఉండేది మొమెంట్ అప్రిషియేటెడ్, బ్రీత్ బ్యాటర్డ్. ఆప్షన్స్ చూద్దాం. దళిత్స్ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ డాష్ ఆఫ్ ఫ్రీడమ్. మొమెంట్ ఆఫ్ ఫ్రీడమ్కి ఛాన్స్ ఉంది. బ్రీత్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ వాయును పీల్చుకునేటటువంటి, ఇక్కడ సఫకేటింగ్ అనేటటువంటి హింట్తో మనం బ్రీత్ కొట్టేసేయచ్చు. ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. బ్యాటర్డ్ అంటే విపరీతంగా కొట్టబడి ఉండడము. నెక్స్ట్ ద డాష్ అంటున్నాడు. ఇక్కడ నౌన్ కావాలా, ఇక్కడ 2+V1 కావాలా. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్కి చూసుకున్నట్టయితే హిస్ విజన్ కుడ్ వెల్ బీ ద డాష్ దట్ ద పాలసీ మేకర్స్ యూస్ టు డాష్ ద బ్యాంకింగ్ సెక్టార్. సో ఈ యొక్క పాలసీ సెక్టారు సెంటెన్స్ అంటున్నాడు, నౌన్ కావాలా. ఇక్కడ అసోసియేట్, బ్లూ ప్రింట్ నౌనే, అసోసియేట్ V1 కాబట్టి ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. రెమెడీ నౌనే, మెడిసిన్ నౌనే, రోడ్ మ్యాప్ నౌనే. సో సెక్టార్ గురించి మాట్లాడుతున్నాడు. 2+V1 కావాలంటే ఇది ఎగిరిపోయింది. అంటే 2 ఆప్షన్స్ మనము ఎలిమినేట్ చేసాము. టు రెస్ట్రక్చర్ ద బ్యాంకింగ్ సెక్టార్, రెసస్కియేట్ నెగిటివ్ వర్డ్ అంటే బ్యాన్ చేయడం, స్టాప్ చేయడము. రిప్రజెంట్, రీస్ట్రక్చర్, సెక్టార్ని రిప్రజెంట్ చేయడం అనే దానికంటే రీస్ట్రక్చర్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. సెంటెన్స్లో రిప్లేస్ చేసుకోండి. హిస్ విజన్ కుడ్ వెల్ బీ ద రోడ్ మ్యాప్. విజన్ అది రోడ్ మ్యాప్ లాగా వర్క్ చేస్తుంది. ఆప్షన్ 1 విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ a person's formal education, may plus V1 రావాలా. V1 అన్నీ కూడా V1సే. ఎడ్యుకేషన్ డాష్ టు సమ్ డిగ్రీ, తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇక్కడ V1 ప్రిఫర్ చేస్తే ఇక్కడ కూడా V1S ప్రిఫర్ చేయాలి. ఎడ్యుకేషన్ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. రెస్టోర్ V1 indicates hold it, develop V1, eliminate, evolve V1, eliminate, shows hold it. అంటే మనం ఈ 2 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మే yield rich but complex information, may cover rich but complex information. మే surmount rich, మే yield అంటే ప్రొడ్యూస్ చేయడం, surmount అంటే కన్నా దాటి వేయడం. ఓకే. ఎడ్యుకేషన్ డాష్ a person's knowledge, indicates a shows a. సో రెండుకి ఛాన్స్ ఉన్నాయి, బట్ most preferably B can fit your answer. So may yield rich, educational background may yield rich but complex information. To some degree education indicates a person's knowledge and skill base. Next question, the has plus V3 కావాలా. V3 eliminated. V3 అన్ని కూడా V3s. నెక్స్ట్ ఫర్ డాష్ ఆఫ్ వీక్ పబ్లిక్ సెక్టర్, నౌన్ ఫ్రేజ్, నౌన్ కావాలా. సో ఇది ఎలిమినేట్ చేసుకుందాము, ఇది ఎలిమినేట్ చేసుకుందాము. సో ఇక్కడ 1 2 3 3 ఆప్షన్స్ హోల్డ్లో పెట్టాము. ఆల్రెడీ ఇది కూడా ఎలిమినేట్ చేసుకున్నాం. మనకు V3 కావాలి కదా, ఎస్టాబ్లిష్డ్ కావాలా. B ఎలిమినేట్ చేస్తాం. ఇంకా 2 ఉన్నాయి, D అండ్ E. RBI in consultation with government of India has dash working group, constituted working group, distributed working group. Hold them. To suggest, ఏం సజెస్ట్ చేయడానికి, మెజర్స్ ఫర్ డాష్ ఆఫ్ వీక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రివైవల్
డెవలప్మెంట్. ఆల్రెడీ వీక్గా ఉండే దానికి రివైవల్ ఈజ్ ప్రిఫరబుల్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ డి. అండ్ ద లాస్ట్ వన్, ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా హ్యాస్ ప్లస్ V3 కావాలా, ఇది ఎలిమినేట్ చేసాము. ఇంకా అన్నీ కూడా హోల్లో ఉన్నాయి. నెక్స్ట్ టు హ్యావ్ ప్లస్ V3, మళ్ళీ కూడా V3నే కావాలి, అన్నీ కూడా హోల్లో పెట్టేసేయచ్చు. అంటే ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది. ఆప్షన్ సెంటెన్స్ కాంటెక్స్ట్ చూద్దాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా హ్యాస్ డాష్ రఫ్ వెదర్ ఇన్ రీసెంట్ టైమ్స్. రఫ్ వెదర్ని డ్యామేజ్ చేస్తాయా, ప్రొటెక్ట్ చేస్తాయా, మేనేజ్ చేస్తాయా, విత్స్టూడ్ అంటే క్లైమేట్ని, వెదర్ని విత్స్టూడ్ అంటే హోల్డ్ చేసుకోగలిగాయి. ద టెక్స్టైల్ మిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ టు హ్యావ్ డాష్ దిస్ స్టామ్, సర్వైవ్ అయ్యింది అటువంటిది ఒకటి ఆప్షన్, టెక్స్టైల్ మిల్. సో ఆప్షన్ 4 కెన్ బి ఆన్సర్, D కెన్ బి ఆన్సర్. ఓకే, that's all for the day, guys. I hope you enjoyed watching the class. So whoever didn't subscribe to our channel, share to your friends. The last but not the least, don't forget to like. Thank you. Signing off.